వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. హాజరైన వైస్ ప్రిన్సిపల్ జహంగీర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తాం. జనవరి నుండి సన్నబియ్యం పంపిణీకి ఏర్పాటు చేస్తామన్న మంత్రి సీతక్క. సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం లబ్ధిదారులు ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు. ఎమ్మెల్యే మదన్ మోహన్. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ప్రిన్సిపల్ గాంధీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జహంగీర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, ప్రియదర్శిని, బలవంతరావు, విద్యారమణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం రేవంత్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరో 3 పథకాలను అమలు చేస్తామన్నారు. జనవరి నుండి సన్నబియ్యం పంపిణీకి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కోట్లాది రూపాయలతో రోడ్లు, భవన నిర్మాణ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ మేరకు ములుగు ఎంచరలో మంత్రి మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ అప్లై చేసిన వారికి డబ్బులు పంపితే మీ చెక్ మీకు పంపిస్తామని ఫేక్ కాల్స్ వస్తున్నాయని, మీరు ఎవరికి ఎలాంటి డబ్బులు ఇవ్వనవసరం లేదని మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్కి ఎవరు రెస్పాన్స్ కావద్దని, డబ్బులు ఇవ్వమని ఏదైనా నెంబర్ నుండి కాల్ వస్తే వెంటనే క్యాంప్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఈరోజు సిఆర్ఆర్ 7 కోట్ల నిధులతో నిర్మించబోతున్న పీడబ్ల్యూడీ రోడ్ మంత్రి మండలంలోని ఖానాపూర్ నుండి ఎల్మడుగు డబుల్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞను సిబ్బంది అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేయించారు. బ్రిటిష్ వారు 200లకు పైగా సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన తర్వాత మనకు స్వాతంత్ర్యం లభించిందని, మన రాజ్యాంగం రచించడానికి కమిటీ ఏర్పాటు చేసి 2 సంవత్సరాల పాటు చర్చించి 1949 నవంబర్ 26వ తేదీన తుది రాజ్యాంగం ఆమోదించబడిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమైన భారతదేశానికి గొప్ప రాజ్యాంగంను అందించారని అన్నారు. 2015 సంవత్సరం నుండి రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారని, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసాచారి, డిపిఆర్ఓ శ్రీధర్, ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, మున్సిపల్ కమిషనర్ లావణ్య, కలెక్టరేట్ ఏవో రామరెడ్డి, కలెక్టర్ సూపరింటెండెంట్లు జావేద్ అహ్మద్, శ్రీకాంత్, పుష్పలత, షరీఫ్, వేణు, ప్రవీణ్, కలెక్టరేట్ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని విమల్ థియేటర్లో కేసీఆర్ కేశవచంద్ర రామావత్ సినిమా మొదటి షోను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించారు. థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన కృషిని ఎంతో అత్యద్భుతంగా సినిమాలు చూపించారని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణిలు పేర్కొన్నారు. పల్లెటూరులో బావ మరదల్లా ఇతివృత్తంగా జరిగే కథను ఎంతో అత్యద్భుతంగా నిర్మించారని సినిమా యూనిట్ సభ్యులకు అభినందన తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మీరు తెలంగాణ వాదుగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కదిలింద్ర తెలంగాణ నాయకత్వం, నాయకత్వం.
మేడం పట్టుకొని ఒకసారి ఇటు చూడరు కావాలి స్టార్ట్ చేసుకుంటారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, రాచ విద్యాసాగర్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో సిరిసిల్ల మేట్పల్లి ప్రాంతాల నుండి శబరిమల మహా పాదయాత్ర చేస్తున్న స్వాములు మంగళవారంతో మండల దీక్ష పూర్తయినట్లు వెల్లడించారు. ప్రయాకర్ రావు, మధు గురుస్వామి, పోతుగండి రాజేందర్ గౌడ్ గురుస్వాములకు పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములు ఆత్మీయ సత్కారం చేశారు. సిరిసిల్ల నుండి శబరిమలకి మహాపాదయాత్ర చేపట్టడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పాదయాత్ర స్వాములు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాన్ని అయ్యప్ప ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గడ్డం భగవాన్, సుంకరపల్లి మధుస్వామి, వేముల ప్రకాష్ స్వామి, ఆడిపు మహేందర్ స్వామి, గడ్డం భాస్కర్ స్వామి, పోలు శ్రీనివాస్ స్వామి, బండారి మల్లేశ్వర స్వామి, పిట్టల విజయకుమార్ స్వామి, వడ్లూరు ప్రణయ్ స్వామి, మెరుగు మనోహర్, ముక్త రాజేంద్ర ప్రసాద్, చిప్ప మహేష్ స్వామి, వడ్ల వీరాచారి స్వామి, వాడాన లక్ష్మణ్ స్వామి, గాన్ల కిషన్ స్వామి, ధ్యావడపల్లి సత్యనారాయణ, కూర రాజ్ కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు. రోజు మండల కాలం పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఇటీ యాత్రా కార్యక్రమానికి గురుస్వాములుగా వారి యొక్క సూచన మేరకు కార్యక్రమానికి సూచించి మనతో గురువులుగా పంపించినటువంటి గురుస్వాములైనటువంటి సిరిసిల్ల పట్టణం చెలి శ్రీ
దయాకర్రావు మధుసూదన్ గారికి మరియు మెట్టిపల్లి ప్రాంతం నుంచి వెళ్ళి శ్రీ పోతుగంటి రాజేంద్ర గురుస్వామి గారికి మా మహాపాదయాత్రికులందరి పక్షాన వారికి చిరు సత్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి సిరిసిల్ల పట్టణం నుంచి మహాపాదయాత్ర అనేటువంటి ఈ సంవత్సరం కలిసినటువంటి ఈ మహాపాదయాత్ర సిరిసిల్ల మరియు మెట్పల్లి అనేటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిరాటంకంగా కొనసాగాలని, దానికి స్వామివారి సంపూర్ణటువంటి దివ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాచ విద్యాసాగర్ గురుస్వామి గారు సంకల్పించినటువంటి ఎట్టి బృహత్తర కార్యక్రమం అయినప్పటికీ 100కు 100% స్వామివారి దయతో సత్ఫలితాలు ఇస్తుంది. అదే కాంక్షతో మనం బయలుదేరినటువంటి స్వాములందరికీ జీవితకాలం ఈ మధురానుభూతులను పంచినటువంటి ఈ మహా పాదయాత్ర వారి యొక్క జీవితాలను సుధా పూర్తి స్థాయిలో మార్చాలని, వారి జీవితం సుఖమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురుస్వాములకు మా అందరి పక్షాన చిరు సత్కారం చేయడం జరుగుతుంది. స్వామి దయాకర్రావు మధుసూదన్ గారికి శ్రీ సుంకపాక మధు గారు గురుస్వామి గారు, మరి సుంకరపల్లి మధుసూదన్ గారు మరియు గురుస్వాములు అందరి ఆధ్వర్యంలో అలాగే శ్రీ గుట్టపల్లి స్వామి గురుస్వామి, రాజేంద్ర స్వామి, మన గద్దమల్ల స్వామి గురుస్వామి సన్మానం. భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ అన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్న అనంతరం జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పోలీసు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పించడంతో పాటుగా ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా చట్టాలను సైతం పొందుపరిచారని జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ తెలిపారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాలుగా ఏర్పడిన పోలీసు వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభంగా నిలవడమే కాక ప్రపంచ దేశాలకు మన దేశం ఆదర్శంగా నిలవడంలో భారత రాజ్యాంగం ప్రధాన భూమిక పోషిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ మురళీకృష్ణ, ఆర్ఐలు మధుకర్, రమేష్, సిఐలు శ్రీనివాస్, మధుకర్, శ్రీలత, ఎస్ఐలు కిరణ్, ఆర్ఎస్ఐలు శ్రవణ్, శ్రీనివాస్, దిలీప్, పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే వర్గీకరణ ప్రక్రియను అమలు చేయాలని అంబేద్కర్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని అంబేద్కర్ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను అపహాస్యం చేస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. వర్గీకరణ వ్యతిరేకించేవారు తమ ఓట్లు అడగకుండా గెలవాలని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షులు కతిర దేవదాస్, రుద్రారం రామచంద్రం, ఆవునూరి ప్రభాకర్, కానపురం లక్ష్మణ్, మంగళి చంద్రమౌరి, రాగేటి దేవదాసు, నేదురు లక్ష్మణ్, కొట్టపల్లి సుధాకర్, ఎడ్లర్ నరేష్, కాసుపాక రాములు, వడ్లూరు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ ఏ రాష్ట్రం వల్ల ఆ రాష్ట్రంలో చేసుకోవాలని తీర్పుని ఇవ్వడం జరిగింది. అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రమే ముందుగా వర్గీకరణ చేస్తానని ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికి 3 నెలలు గడుస్తున్నా కానీ మరి చేయడం లేదు. ఆ జాప్యం ఏందో ఆయన చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ జాప్యం చేస్తే మాదిగల ఆగ్రహానికి గురిగాక తప్పదని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గురిగాక తప్పదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొందరు స్వార్థపరులు, మాలలు, ప్రజాప్రతినిధులు ఎదిగినటువంటి స్వార్థపరులు వాళ్ళు ఎస్సీల వర్గీకరణకు అడ్డుపడతారు. కాబట్టి వాళ్ళకు ఒకటే సవాల్ చేస్తున్నాం, మీరు నిజంగా మీరు వర్గీకరణకు అడ్డం పడితే, నిజంగా మీరు మనుషులైతే
మీరు రాజీనామా చేసి మా ఓట్లు అడగకుండా మీరు మళ్ళీ గెలవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీకు అంబేద్కర్ గుర్తుకొచ్చిండు, ఇవాళ మాలమానాడు గుర్తుకొచ్చింది. మరి అంబేద్కర్ ఇల్లును బాంబాయిలో కూల్స్తే ఒక మాల నాయకుడు కూడా మాట్లాడలేదు, ఆ వివేక్ కూడా మాట్లాడలేదు. మరి దోచుకునే కాడ మీరు ముందుంటారు, మమ్మల్ని అనగదొక్కుతారు. కాబట్టి మా అగ్రహానికి గురిగా తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రేజల్ల రాజేష్కు బిడ్డ మా గూటం దెబ్బలు నీకు తప్పాయని మరి హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాలమానాడు నడుపుకో, కానీ మాదిగల నువ్వు మందకృష్ణని విమర్శిస్తే మాత్రం మాదిగల గూటం దెబ్బలకు నువ్వు గురిగాక తప్పదని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే విషయంలో అందరికంటే ముందు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యారు. తప్పకుండా నేను అమలు చేస్తానని చెప్పి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఆ మాట తప్పదని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ మధ్యకాలంలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాల నాయకులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, 77 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో అన్ని ఫలాలు అనుభవించారు. ఈరోజు కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా తంగలపల్లి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పనుల జాతర నిర్వహించారు. ఇందులో భాగంగా తంగలపల్లి మండల కేంద్రానికి చెందిన తుమ్మ దేవవరం అనే రైతుకు 80,000తో పశువుల పాకను మంజూరు చేసి ఈరోజు భూమి పూజ నిర్వహించారు. మండలంలోని 30 గ్రామాల్లో పనులను ప్రారంభించారు. అనంతరం ఉత్తమ మల్టీపర్పస్ కార్మికులకు సన్మానం చేశారు. రాజ్యాంగ దివాస్గా రాజ్యాంగ పీఠికను ఎంపీడీఓ లక్ష్మీనారాయణ అందరిచే చదివించి ప్రతిజ్ఞ చేయించారు. భూమి పూజ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూపారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెల నరసింహం గౌడ్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ జాల్గం ప్రవీణ్ టోనీ, అధికారులు డిఆర్డీఏ శేషాద్రి, ఏపీడీఓ కోర నరసింహులు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఎంపీఓ మీర్జా, నాయకులు లక్ష్మీరాజం, ప్రతాప్ రెడ్డి, బాల్సన్ శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, పొన్నం లక్ష్మణ్, కవటి మల్లేశం, సుధాకర్ ఎల్లయ్య, ఏజీఎస్ అధికారులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. शुभे शोभने मुहूर्ते श्री महावर्तमानस्याद्यब्रह्मणः ओम पुत्रपौत्रधनं धान्यं हस्तश्वागायुर्वरुं प्रजा धनमिन्द्रो बृहस्पतिवरणं धनमश्नुते वैनते सोम पिब सोम रुद्रः सोम धनस्य सोमिनो मह्यं ददातु सोमिनि సరేండి మీరు పౌరుల మధ్య ఏర్పడే వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడం అనే ప్రపంచ సూత్రానికి నా నమ్మకాన్ని ప్రకటిస్తున్నాను. మరియు దేశ సమగ్రత మరియు సమగ్రతకు పెరిగిన ప్రమాదాన్ని చూస్తూ నేను నా పొరుగు ప్రాంతంలో లేదా భారతదేశంలోని ఏదైనా ఇతర ప్రాంతంలో ఏర్పడే ఏదైనా వివాదం కోసం భౌతిక హింసకు పాల్పడనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. సిరిసిల్ల పట్టణంలోని ఆర్యవేశ భవన్లో పంచముఖ గణేశ హోమం, లక్ష్మీ కుబేర అనుగ్రహ ఆరాధన, అష్టలక్ష్మి ఆరాధన, శివ పార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల పట్టణ పౌర ప్రముఖులు వెల్లడించారు. ఈ మేరకు పాత బస్టాండ్లోని ఆర్యవేశ భవన్లో సామూహిక హోమ యజ్ఞాదులు పూజలు నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిరిసిల్ల పట్టణంలో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. కుటీర వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో మైసెల్ఫ్ నిర్వహించారు. అనంతరం నేతన్న విగ్రహానికి పూలమాల వేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని ఆసాంలో కుటీర వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడి భవిష్యత్తులో ప్రభుత్వ ఆర్డర్లు పొందాలని కొండ ప్రతాప్ గౌడ్ వాసు పేర్కొన్నారు. 10 జోడీల్లోపు ఉన్న పవర్లూమ్ ఉన్న వారిని గుర్తించి వారికి ఆర్డర్లు అందివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి అలానే వస్త్ర రంగంలో నుండి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సిరిసిల్లలోని ఆసామి అనే ఒక పదంని చరిత్ర పుటల్లోకి ఎక్కించి రాబోయే రోజుల్లో 10 జోడీలు ఉన్నటువంటి చిన్న వస్త్ర ఉత్పత్తిదారులను నేటి నుంచి కుటీర పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తి యజమానిదారుగా గుర్తించాలని చెప్పేసి మేము ఈరోజు కుటీర వస్త్రోత్పత్తుల సంఘం ద్వారా కోరుకుంటున్నాము. అయితే ఆనాడు నేతన్న ఆత్మహత్యలు ప్రజారాజ్యంలో చిరంజీవి ప్రారంభించిన రోజు నుంచి చూస్తే గవే రేకులు గవే 10 సాంచలు గట్లే అదే టీవీఎస్ ఛాంపియన్ ఉన్న వ్యక్తి ఏదైతే ఈ 4 పరిశ్రమలు ఉన్నటువంటి యజమాని ఈరోజు ప్రభుత్వం 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా గవే రేకులు గవే 10 సాంచలు గదే టీవీఎస్ ఛాంపుతో బతకాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని మార్చాలని చెప్పేసి మేము ఈరోజు 10 జోడీలు ఉన్నటువంటి ఆసాంలు కావచ్చు మన దృష్టిలో కుటీర పరిశ్రమ పవర్లూమ్ యజమానుల సంఘంగా ఏర్పడడం జరిగింది. అయితే ఈ సంఘం ద్వారా రేపటి నుంచి ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులకు కావచ్చు మా యొక్క డిమాండ్లను తెలియజేస్తూ దీన్ని ముందుకు సాగాలనుకుని కోరుకుంటున్నాం. అయితే మేము ఈ కుటీర పరిశ్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం నేత కార్మికుల వృద్ధి కోసం ఏవైతే ఆర్డర్లు ఇస్తున్నాయో ఆ ఆర్డర్లలో మా ఈ కుటీర పవర్లూమ్ ఉత్పత్తిదారుల యజమానులను ప్రత్యేకంగా ఒక ప్రత్యేక కేటగిరీగా గుర్తించి వారి సమస్యలను తెలుసుకొని వారికి ముందు ప్రయారిటీ ఇవ్వాలనేది ఒక ఆలోచన. మాకు బ్యాంకు లోన్లు ఈ లోన్లు ఆ లోన్లు కాకుండా ప్రభుత్వం ఏదైతే నూలు బ్యాంకు కేటాయించిందో ఆ నూలు బ్యాంకు ద్వారా ఈ చిన్న యజమానులకు డైరెక్ట్గా భీము అదేవిధంగా FDRను ఇచ్చేసి మమ్మల్ని ప్రభుత్వ ఆర్డర్లో మా కాళ్ళ మీద మేము నిలబడే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదేవిధంగా సిరిసిల్లలో కేవలం ప్రభుత్వ ఆర్డర్లు కాకుండా ఈ చిన్న పరిశ్రమలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కాటన్ కావచ్చు లేకపోతే నైలాన్ కావచ్చు లేకపోతే టవళ్ళు కావచ్చు ఈ రకంగా వివిధ రకాల సంబంధించిన వస్త్రోత్పత్తిదారులు కూడా ఉన్నారు. వీళ్లకు సంబంధించిన యారನ್ನು కూడా నూలు బ్యాంకులో ఉంచి ఈ చిన్న
ఈ చిన్న సూక్ష్మ కుటీర పవర్లూమ్ యజమానులు ఆ నూలు బ్యాంకులో కొనుగోలు చేస్తే వాళ్లకు ప్రత్యేకమైన సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ఈ రకమైన రెండు డిమాండ్లతోని మేము ఈరోజు ఒక సంఘంగా ఏర్పడి ఈ చిన్న 10 జోడీలు ఉన్నటువంటి 10 HP లోపల ఉన్నటువంటి ఈ కుటీర పవర్లూమ్ యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి మేము ఈరోజు ఐకమత్యంగా ముందుకు వచ్చినాం. జై మార్కండయ్య. ఇవాళ గతంలో కూడా ప్రభుత్వము మరి ఇక్కడ ఉన్న చిన్న కుటీర పరిశ్రమ అనే ఆసాములను గుర్తించి వేసి వీళ్ళ కొరకని మరి ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భాలలో పెట్టుబడిదారులు పెద్ద యజమానులు లబ్ధి పొందింది కాబట్టి ఇవాళ రోజున అన్ని పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి అన్ని పార్టీలను కలుపుకపోయి మరి దీని మీద ఉద్యమిస్తూ చిన్న కుటీర పరిశ్రమ వాళ్ళకి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ పోరాటం మొదలు అడుగువేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆసామి కానీ మరి ఇవాళ ప్రతి ఒక్క ఆసామి బాగోగుల గురించి ప్రతి ఒక్క రాయగర్ వచ్చి మీకు చేస్తూ అంటూనే తప్ప చేస్తలేరు. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి చిన్న పరిశ్రమల వాళ్ళకి లబ్ధి చేసే విధంగా మా పోరాటం చేస్తామని జై కుటీర పరిశ్రమవేత్తలకు ఐక్యత. ఈ నెల 29వ తేదీన నిర్వహించే దీక్ష దివాస్ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తీరు నేటి తరానికి తెలపాల్సిన అవసరం ఎంతో ఉందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి కేసీఆర్ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరికి తెలిపేలా ఈ నెల 29న దీక్ష దివాస్ను డిసెంబర్ 9న విజయ దివాస్గా దినంగా జరుపుకోవాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. మేడిపల్లి గట్లని ఎవరైనా అలిగిన వాళ్ళు గులిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా బుదిరెక్కించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. తప్పకుండా మీరందరూ కూడా దయచేసి రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉన్నది నాకు తెలుసు, కొత్త మెంబర్షిప్ చేయాలి. డిసెంబర్ 7 దాటిని ఇలా ఒక సంవత్సరం దాటినాక ఇలా 100 రోజుల కథ సంవత్సరం పండుగ ఇంకోటి ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బయట పాలన విజయోత్సవాలు చేస్తున్నారు. ఒక్క ఊళ్ళో నేను అమ్మతోడు చెప్తున్నా, పోలీసు వాళ్ళు లేకుండా చేయమని చూపెడతా. పోలీసు వాళ్ళు లేకుండా వచ్చి విజయోత్సవాలు అని చెప్పి మాట్లాడమను. రైతులతో మాట్లాడతావా, నేతన్నలతో మాట్లాడతావా, ఎవరితో మాట్లాడతావో నేను కూడా చూస్తాను. ఎక్కడ కూడా లేదు పరిస్థితి, చాలా దారుణంగా ఉన్నది. కాబట్టి తప్పకుండా మీరందరూ మేమందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. దయచేసి వేములవాడ నియోజకవర్గంలోని మరి లక్ష్మణరావు గారు కూడా ఇక్కడ వేరే ప్రోగ్రాంలో ఆయన రాలేకపోయినా అని చెప్పినారు నాకు. మిగతా నాయకులు అందరూ వచ్చినారు, మీకు ధన్యవాదాలు. అదే మాదిరిగా మా బోయినపల్లి నాయకులు, ఇల్లంతకుంట నాయకులు కూడా వచ్చినారు, వారికి కూడా ధన్యవాదాలు. తప్పకుండా మీరందరూ కూడా 29 నాడు దీక్షా దివస్కు ఇటే రాండ్రి. సిరిసిల్ల జిల్లాలో జిల్లా కేంద్రంలో ఇక్కడనే మన తెలంగాణ భవన్లో బ్రహ్మాండంగా దీక్షా దివస్ ను విజయవంతం చేసుకుందామని చెప్పి మీ అందరికి కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి ప్రోగ్రామ్ అంతా మీకు యాదుకుందని అనుకుంటున్నా. ఉదయం 10-10:30కి ఇక్కడ చాలు చేసుకుని కేవలం 2-2.5 గంటల్లో మొత్తం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుంటాం. అక్కడ కరీంనగర్లో అంతకంటే ముందే స్టార్ట్ చేస్తున్నాం 9-9:30కే. అది చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ పోవాలి. కాబట్టి దయచేసి అందరం కూడా టైంకి వద్దాం. 10-10:30కే అందరం కూడా ఖచ్చితంగా క్రమశిక్షణతో ఇక్కడికి చేర్చుకోవాలని చెప్పి కూడా మళ్ళొకసారి కోరుతూ మిగతా ఏర్పాట్లన్నీ కూడా ఆగన్న గారు మండలాల వారీగా మీతో మాట్లాడతారు. మండలాల వారీగా మండల పార్టీ అధ్యక్షులకు కూడా మిగతా విషయాలన్నీ కూడా చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మళ్ళొకసారి తప్పకుండా భవిష్యత్తు మనది, ఉజ్వలంగా ఉంటుంది. మనం ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడితే చాలు అనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎట్లా అయితే సెస్ ఎన్నికల్లో ప్రతి మండలం గెలిచినామో రేపు తప్పకుండా ఇక్కడ రాజధాని సిరిసిల్ల జిల్లాలో కూడా అదే ఫలితం మళ్ళా వస్తుందనే విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ తోట ఆగయ్య గారికి, గౌరవనీయులు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ తాజా మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణా రాఘవరెడ్డి గారికి, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి దావా వసంత గారికి, అదేవిధంగా సోదరి సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిన్నప్పల గారికి, సోదరి వేములవాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రామతీర్థపు మాధవి గారికి, గౌరవనీయులు పట్టణ పార్టీ అధ్యక్షులు చక్రపాలన్న గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పెద్దలు ఆకునూరి శంకరయ్య గారు, మా మండలాల పార్టీ అధ్యక్షులు 13 మండలాల పార్టీ అధ్యక్షులు, వేములవాడ పట్టణ అధ్యక్షులు, సింగల్ విండోల అధ్యక్షులు. ఇది కేవలం ముఖ్య నాయకుల సమావేశంగా ఈరోజు మనం పెట్టుకున్నాం.
గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, కౌన్సిలర్లు, పేరున మా సెస్ ఉపాధ్యక్షుడు తమ్ముడు తిరుపతి గారు, సెస్ డైరెక్టర్లు, ఇంకా సీనియర్ నాయకులు, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా స్వాగతం. సందర్భం మీకు తెలుసు, ఇప్పుడే పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారు అందించిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా ఆ రాజ్యాంగంనే మరి ఆలంబనగా చేసుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. హాజరైన వైస్ ప్రిన్సిపల్ జహంగీర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తాం. జనవరి నుండి సన్న బియ్యం పంపిణీకి ఏర్పాటు చేస్తామన్న మంత్రి సీతక్క. సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం లబ్ధిదారులు ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు. ఎమ్మెల్యే మదన్ మోహన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.